Finally, I am back with another book. అదే ధీర సమీరే గంగా తీరే బై రవి మంత్రి గారు. సో మ్యాటర్ ఏంటంటే, రవి మంత్రి గారు ఈ బుక్ పోస్ట్ పెట్టినప్పుడే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి నేను 1000 కళ్ళతో వెయిట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా అమెజాన్లో రిలీజ్ అవ్వగానే అట్లా ఆర్డర్ పెట్టుకొని చదవడం స్టార్ట్ చేసా. వచ్చింది వాళ్ళే, స్టార్ట్ పెట్టింది నైట్. అండ్ ఇంతకుముందే అయిపోయింది, ఒక అరగంట 40 నిమిషాలు వేసుకోండి. అండ్ ఈ బుక్ నాకు ఎంత నచ్చింది అంటే, నా లైఫ్లో నేనున్నంత వరకు నా మనసులో ఉండిపోతుంది ఈ బుక్లోని క్యారెక్టర్స్ నీర్జా బెనర్జీ అండ్ నిశాంత్ మాధవ్ రెడ్డి, లిటరల్గా. అండ్ రవి మంత్రి గారి ఫస్ట్ బుక్ చదివాక, అమ్మ డైరీలో కొన్ని పేజీలు, సెకండ్ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా, అసలు రాస్తారా అని వెయిట్ చేశాను అనమాట. ఆయన ఇట్లా పోస్ట్ పెట్టగానే ఐ వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్. ఇంకా బుక్ గురించి వస్తే, ఫస్ట్ కవర్ పేజ్ నుంచే స్టార్ట్ పెడదాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కవర్ పేజ్, అసలు నాకైతే పిచ్చిగా నచ్చింది. ఆ బ్యూటిఫుల్ కవర్ పేజ్ చూసే మీకు ఒకటి అర్థం కావాలి, క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ నేటివిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఈ బుక్ మనకి మన లోపల ఎన్నో ఎమోషన్స్ బయటికి తీస్తుంది తెలుసా. ఫస్ట్ వచ్చేసరికి ప్రేమ, ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ కోపం, బాధ, సిగ్గు, భయం, చిలిపితనం. లాస్ట్కి మాత్రం హమ్మయ్య అన్న ఫీలింగ్. నాకైతే అదే వచ్చింది. అండ్ నాకు చాలా 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 నచ్చింది. అండ్ రవి అన్నకి ఈ బుక్ కోసం స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా. ఇట్లాంటి క్లాసిక్ బుక్ తీసుకొచ్చినందుకు, మనకి చదివే ఛాన్స్ ఇచ్చినందుకు, నాకు చదివే ఛాన్స్ ఇచ్చినందుకు, లిటరల్గా. ఇంకా చెప్పాలి అంటే, తీసుకోండి, చదవండి. ఈ బుక్ మోడ్రన్ లైఫ్లో నడిచే 90s క్లాసిక్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఈ కాలంలో అంత ప్యూర్ లవ్ ఉందా అనిపిస్తుంది. మనం ఎట్లున్నా మనని ప్రేమించే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. మనతో ఉండి మనతో కలిసి నడవాలి అనుకునే వాళ్ళు ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది అన్నది బుక్ అనమాట. అండ్ బై ద వే, బుక్ మార్క్ తీసుకున్న 1 సిట్టింగ్లో అయిపోయింది. అవి యూజ్ చేయాల్సిన అవసరం రాలే. అదనమాట మ్యాటర్. సో చదవండి.